అన్నా నమస్తే అన్నా. నమస్తే అండి. ఇక మీ ఇంటర్వ్యూ కావాలన్నా? ఓకే, షూర్ షూర్. మీ పేరు చెప్పండి. నా పేరా? నా పేరు ప్రపంచంలో ఎన్నో పేర్లు ఉన్నాయి. నేను ఏ పేరుతో పెట్టినా పలుకుతాను. మీ పేరు చెప్పండి. ఏమైనా సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రిన్స్. ప్రిన్స్ అంటే వేరే ప్రిన్సా లేకపోతే? లేదు, ప్రిన్స్ అంటే రాజకుమారుడు అనమాట. నా పేరు రాజకుమార్ అంటారు ప్రస్తుతానికి. మీ ఊరేది? మా ఊరా? ఈ అనంత భూభాగంలో ఒక చిన్న అనుబంధం మా ఊరు. అనంత భూభాగంలో ఒక చిన్న ఊరు ఉంటది. మీ ఊరు పేరే? అలా అంటావా? మా ఊరు ఒకప్పుడు కందనవోలు, ప్రస్తుతానికి కర్నూలు అని పిలుస్తుంటారు. నేటివ్ ఇదేనా? పుట్టింది పెరిగింది అంతా కర్నూలే. కర్నూలు ఏరియా ఏదంటారు? ఏరియానా? ఇక్కడ కొత్త బస్ స్టాండ్ దగ్గర అనమాట. మా ఊర్లో కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, 2 ఊర్లు ఉంటాయి, 2 ప్లేస్లు ఉంటాయి, 2 బస్ స్టాండ్లు. కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్, 2 బస్ స్టాండ్ ఉంటాయా? ఎస్. అవి కొత్తగా ఉంటాయి, కొత్తగా అంటే కొత్తగా తల మెడుస్తుంటది బస్ స్టాండ్. పండుగ చేస్తున్నారు మీరు. మీ కులము? మా కులము మానవ కులం. మానవ కులం. మానవ కులం, మనుషులం. ఏంది మానవ? అంతే, మనుషులం అంతే. మా కులం అంటూ లేదు, నాకు కులం అంటూ లేదు, మనిషి కులం. దేవుడు అంటే ఎవరు? దేవుడు అంటే మనల్ని రక్షించేవాడు, మనల్ని నడిపించేవాడు. దేవుడు నమ్ముతావు కదా? నమ్ముతా, దేవుడిని నమ్ముతాను. ఎందుకంటే ఆ దేవుళ్ళు ఉన్నారని సాక్షులు ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నా. సృష్టికర్త వేరు, దేవుడు వేరు. నా దృష్టిలో దేవుళ్ళు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. దేవుడు ఉన్నాడా లేదా? సృష్టికర్త ఎవరు? మీరు సృష్టికర్త అన్నారు కాబట్టి సృష్టికర్త ఎవరు? దేవుడు ఉన్నాడా లేదా? దేవుడు అయితే ఉన్నారు. దేవుడు కాదు, దేవుళ్ళు ఉన్నారు. సృష్టికర్త మాత్రం నా దృష్టిలో ఒక్కరే. అందరికీ, ప్రపంచంలో అందరికి ఒక్కడే అనమాట. ఈ అద్భుతమైన సృష్టిని, అందులో మానవుని సృష్టించినాడు కదా, ఆ సృష్టి అనేది 4 రకాలుగా చెప్తున్నారు. నేనైతే ఒక్కరే ఉన్నారు. అది ఎవరు అనేది నాకు దేవుడు నాతో చెప్పలేదు, నేనే ఫలాని అని చెప్పి. కనీసం కళలో కూడా చెప్పలేదు నేనే సృష్టికర్తనని చెప్పి. మొత్తానికైతే ఉన్నాడు. ఆ పవర్ తోటే మమ్మల్ని సృష్టించినాడు, నడిపిస్తున్నాడు. మొత్తానికి ఏమంటానంటే కరుణ, దయ, ప్రేమ వీటిని పెట్టుకొని ఈ అద్భుతమైన ఈ లక్షణాలతోటి మానవత్వంతో బతకండి అందరూ అని చెప్తాను. ఎందుకంటే అన్ని మతాలలో అందరూ అదే చెప్పారు. దేవుడు మాత్రం 100% ఒక్కడే. అది